ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రాతిపదికన చూస్తే 10% మంది ఉన్నటువంటి మహమ్మదీయ మైనారిటీ వర్గం ఏదైతే ఉందో, అలాగే వారిచ్చేటువంటి జనాభా లెక్కల ప్రకారం 5% అంటారు, 8% అంటారు, మరెంతో తెలియదు. మొత్తం మీద మిగతా వర్గాలు ఒక 10% ఉంటే హిందువుల యొక్క శాతం గణనీయంగా 80% ఉందని వారే జనాభా లెక్కల ప్రాతిపదికన వారు ప్రకటించడం జరిగింది. రెండు ప్రభుత్వాలు. ఈ రెండు ప్రభుత్వాలకి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు 10% ఉన్నటువంటి మహమ్మదీయ వర్గానికి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి హజ్ టెర్మినల్ ఒకటి పెట్టి వారికి రాయితీలు ఇచ్చి వారు మక్కాకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు అది నిర్వర్తిస్తున్నారు కూడా, దాన్ని కొనసాగిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే, 80% ఉన్న హిందువులు మీకు అక్కర్లేదా? వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత మీకుందా లేదా? మేమేం కోరుకుంటున్నాము, మేము ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలంటే, లేదా కాశీ వెళ్ళాలన్నా, లేదా అమర్నాథ్ వెళ్ళాలన్నా, లేదా కైలాస మానస సరోవరం వెళ్ళాలన్నా, ఇది మా అందరి జీవితంలో ఒక ప్రత్యేకమైన కోరిక. దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకనంటే, మేమేమి ప్రభుత్వం సొమ్ము మాకు ఇవ్వండి అని అడగట్లే. మా ద్వారా కప్పం కట్టించుకుంటున్నారు మీరు. హిందువులు కప్పం కడుతున్నాం మీకు. ఏ మహమ్మదీయ వర్గము మీకు కప్పం కట్టట్లేదు, ఏ క్రైస్తవ వర్గము మీకు కప్పం కట్టట్లేదు, ఏ మిషనరీస్ కట్టట్లేదు. వాళ్ళకి మీరు చాలా రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళ పట్ల మీరు చూపించేటువంటి ఈ ప్రేమ, ఓటు బ్యాంకు ప్రేమని మా పట్ల మీరు, వీళ్ళు చేసినా చేయకపోయినా ఓట్లు వేస్తారు, ఎవరి కోసం వేయరనేటువంటి ఒక నిర్లిప్త ధోరణి మానుకోవాలి. మా పట్ల ఖచ్చితంగా మేం కట్టే కప్పానికి ఒక రేషియో మీరు తీసి, హిందువులు ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే డబ్బులు పెట్టుకోలేరో, తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అమర్నాథ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, కైలాస మానస సరోవరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక ప్రత్యేక విభాగం ప్రభుత్వం నుండి ఏర్పాటు చేయాలి. ఆంధ్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ. అలాగే అక్కడ అమర్నాథ్లో కానీ, కైలాస మానస సరోవరం కానీ, ఇది రెండు కొద్దిగా ప్రమాదము గురయ్యేటువంటి స్థలాలవి. వాతావరణ పరంగా, భౌగోళికంగా, అలాగే అక్కడ అన్ని రకాలుగాను ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అలాంటి ఇబ్బందులకి ఎదురైనటువంటి ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి తెలుగు భక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ యొక్క ప్రమాదము ఇంకొకటి గుర్తించి వెంటనే తక్షణమే వారికి ఏ సహాయ చర్యలు చేయాలో దానికి కూడా ఆ విభాగం సమర్థవంతంగా పనిచేసేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాల మీద ఉంది. మా దేవాలయాలు పైన మీ పెత్తనం, మా దేవాలయాల యొక్క వ్యవహారం అంతా మీ చేతుల్లోనే ఉంది. మా దేవాలయాల యొక్క భూములు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ ఇష్టారాజ్యంగా ఎవరికి కావాల్సింది వాళ్ళకి పంపిణీ చేస్తారు. మా దేవాలయాల యొక్క మాన్యాలు కానీ వీటి గురించి అడగడానికి మా గొంతు నొక్కేస్తారు. మేము అడగకూడదు. అలాగే దేవాలయాలపై ట్రస్ట్ బోర్డులు, దాని మీద పెత్తనం, దాని పెత్తందారులు, దాని గంపగుత్తగా ఇదేదో ఈ హిందువులందరూ కూడా రాసిచ్చినట్లుగా మీ యొక్క ధోరణి, మీ ప్రవర్తన అలా ఉంటుంది. అంతేకాదు, దేవాలయాలకి మేమిచ్చేటువంటి ముడుపులు కానీ, కానుకలు కానీ, వాటి నుంచి ఇంత శాతం తీసి ముఖ్యమంత్రి చేతుల్లో కామన్ గుడ్ ఫండ్ అని ప్రత్యేకంగా ఆయన యొక్క పర్యవేక్షణలో ఆ కామన్ గుడ్ ఫండ్ అనేటువంటిది నడుస్తుంది. ఆయన ఒక్కడే దానికి బాధ్యుడన్నట్టుగా ఆయన సొంత నిధిలాగా అలా ప్రవర్తించకుండా దాన్ని పారదర్శకంగా హిందూ సమాజానికి మళ్ళీ అది తిరిగి ఉపయోగపడేలాంటి ఒక ప్రణాళిక రూపొందించి తీరాల్సిందే. ఇది మా ప్రత్యేకమైన డిమాండ్. ఎందుకంటే 80% మంది మెజారిటీ హిందువులు ఉంటున్నటువంటి రాష్ట్రాలు. ఈరోజు యూపీలో కైలాస మానస సరోవరం వెళ్ళడానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి
హిందువులందరూ కూడా ఎవరైతే కైలాస మానస సరోవరం వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క జనాభా లెక్కల ప్రాతిపదికన వాళ్లకున్న పాస్పోర్ట్లు వాళ్లకున్నటువంటి వ్యవస్థ అంతా చూసి వారు ఏ రకంగా ఉన్నారు, ఆర్థికంగా పుష్టిగా ఉన్నారా, లేకపోతే వాళ్ళని ఏ రకంగా మనం ఆదుకోవాలని వారికి ఇచ్చే నామమాత్రపు ధనాన్ని రెట్టించి ఈరోజు ₹1,00,000 చేశారు. మాకు కూడా కైలాస మానస సరోవరం వెళ్లాలనుకున్న తెలుగు భక్తుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మీరు మా యొక్క కప్పం కట్టినటువంటి వ్యవస్థ నుంచి మీరు మా డబ్బుని మాకు వినియోగించండి అని మేము అడుగుతున్నాం. మాకు వేరే డబ్బు అక్కర్లే. మీరు ఇతర మతస్థులకి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నారు, కానీ మా ధర్మానికి మా డబ్బుని మీరు ఖర్చు పెట్టండి, మేము కప్పం కట్టే డబ్బుని మాకు ఖర్చు పెట్టండి అని మేము చాలా నీతితో కూడుకున్నటువంటి అంశాన్ని మేము ముందు పెడుతున్నాం. మీరు దీన్ని పరిగణించాలి. ఎందుకనంటే మెజారిటీ హిందూ రాజ్యం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది. ఆ ప్రాతిపదికనైనా మీరు దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి విజ్ఞతతో మా యొక్క విజ్ఞప్తిని మీరు పూర్తిగా మన్నించి అతి త్వరలోనే 2 ప్రభుత్వాలు కూడా తిరుపతి వెళ్లాలన్నా లేదు కాశీ వెళ్లాలన్నా అలాగే అమర్నాథ్ వెళ్లాలన్నా కైలాస మానస సరోవరం ఇది ప్రతి హిందూ భక్తుడి యొక్క దీర్ఘకాలిక వాంఛ ఉంటుంది. వాళ్ళకి సహకరించేలా ఒక టెర్మినల్ అంటే ఎయిర్పోర్ట్లో కానీ అలాగనే బస్సు రవాణా సౌకర్యం ఉన్నటువంటి బస్టాండ్లో కానీ రైలు రవాణా సౌకర్యం ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో కానీ దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావలసినటువంటి సహాయక చర్యలని ఏర్పాటు చేయడంలో కూడా అప్రమత్తంగా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళిక రూపొందించి ప్రకటించాలని హిందూ సమాజం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది తక్షణమే ప్రభుత్వము మా యొక్క విజ్ఞప్తిని మీరు చులకనగా చూడకండి. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఏదైతే హిందువుల యొక్క భావజాలానికి ఒక పీట వేశారో మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని గుర్తుంచుకుని చేయగలిగితే బాగుంటుంది. ఇది తప్పనించి మీరు ఎవరికి ఇచ్చుకుంటారో మాకేం బాధ లేదు. మీరు ఏ మతానికి ఏం చేసుకున్నా అది మీ యొక్క విధానము, మీ యొక్క వైఖరి. కానీ మా హిందూ ధర్మం పట్ల మాత్రం మీరు వివక్ష చూపకండి, చులకన చేయకండి. మా అందరి పట్ల మీరు పూర్తి బాధ్యతాయుతమై ప్రవర్తిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాము. దీని పట్ల ప్రభుత్వాలు 2 త్వరగా స్పందించకపోతే ఈ డిమాండ్ని రాష్ట్ర స్థాయిలో 2 రాష్ట్రాల్లో ప్రతి హిందువు దగ్గరికి చేరవేసి ప్రతి హిందువు దీనిపై ఆలోచించే విధంగా కార్యాచరణ కూడా రూపొందిస్తామని మీకు తెలియజేస్తున్నాం.